చేయట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. ఆ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. జియో ట్యాగింగ్ అన్నారు. జియో ట్యాగింగ్ నుంచి ఎవరైతే మిల్లర్లు ఉన్నారో మిల్లర్ల వద్ద కొంత సతాయింపు కార్యక్రమం మొదలైంది. మైచర్ రావట్లేదు అంటున్నారు. వరుస కార్యక్రమం. రేకుల షెడ్ చాలా పురాతనమైందా, ఎవరు గమనించలేదా? అంటే ఆ రేకుల షెడ్ పైన కొన్ని విజువల్స్ మనం ప్లే చేయలేకపోతున్నాం. బట్ కూర్చున్న వారు కూర్చున్నట్టే, అక్కడ పడుకున్న వారు పడుకున్నట్టే, ఎక్కడి వారు అక్కడే ఆ రేకుల షెడ్ కింద విగత జీవులుగా మిగిలిపోయారు. సో అంత పురాతనమైనటువంటి రేకుల షెడ్ని అక్కడ ఐకేపీ కేంద్రం అంటే డెఫినెట్గా అఫ్కోర్స్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళే షెడ్స్ ఏర్పాటు చేయాలి, టర్ప్లైన్ కవర్లు వాళ్ళే, యాజ్ పర్ రూల్స్ మనం మాట్లాడితే వాళ్ళే టర్ప్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రక్షణ కూడా వాళ్ళే కాపలాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ రైతన్నని ఇంతలా ఇబ్బంది పెట్టి అక్కడ పాడేటువంటి రేకుల షెడ్ కూడా ఉంది, అక్కడ ప్రాణాలు కోల్పోయారంటే అధికారుల రియాక్షన్ ఏంటి? అది చాలా పురాతనమైన షెడ్ అది. ఎస్ మనోజ్, మనం చాలా స్పష్టంగా ఈ అంశంలో చర్చించాలి. ఎందుకంటే ఈజీగా మోసం పోయేది రైతులే, ఈజీగా మోసం చేసే వాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు గత కొద్ది రోజుల నుంచి కల్లాలపై పడిగాపులు కాస్తున్నారు. కనీసం తడపాలిన్లు లేవు. తడపాలిన్లు లేక వారికి ఏదైతే చట్టం ప్రకారం చర్యలు ఉన్నాయో, సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు తడపాలిన్లు ఇవ్వాలి, తడపాలిన్ల తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎక్కడ ఇవి కనబడవు, కనీసం చూడడం కూడా ఉండదు. ఏదో నామమాత్రం సంచులు ఇచ్చామా, మైచరు అంశంలో చూసామా లేదంటే మనకు ఎంత దీంట్లో బెనిఫిట్ వస్తుంది, కటింగ్ ఎంత చేస్తాం, లేదంటే ఏ విధంగా రైతును మోసం చేస్తామనే కోణంలోనే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది. కానీ ఏదైతే భద్రత చర్యకు సంబంధించి ఎక్కడ ఫోకస్ ఉండదు. అదే నిర్లక్ష్యం కారణంగానే, మళ్ళీ చెబుతున్నాను, ఇదే నిర్లక్ష్యం కారణంగా 4 రైతులు ఈరోజు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటే మనం ఊహించవచ్చు. ఒకవేళ సకాలంలో వడ్లు కొని ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. అయితే ఇది పై అధికారి కలెక్టర్ స్థాయికి తెలుస్తా అని చర్చించినా ఇది తెలియకుండా ఉంటుంది. కొంత కలెక్టర్ మానిటరింగ్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్న కింది అధికారులు ఎవరైతే ఐకేపీ సెంటర్ నడిపే వాళ్ళు కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్లు నడిపే వ్యక్తులు కావచ్చు, వీరిపై ఉన్న సూపర్వైజర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ బద్ధంగా రైతులను మోసం చేసే ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారని చెప్పక తప్పదు. ఈ రోజు ఈ ఘటనే ఉదాహరణని కూడా చూపెట్టచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగిన ఈ యథార్థం ఏదైతుందో అందరినీ కలిచివేస్తుంది. రైతాంగంలో ఇంత నష్టం జరగడం అనేది ఇది మామూలు విషయం కాదు. అక్కడ ఉన్న పాత షెడ్ను కనీసం రిమూవ్ చేయకపోవడం, లేదంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉంది. కనీస జాగ్రత్తలు లేవు. లేదంటే అది ప్రైవేట్ షెడ్ అయినప్పటికీ అటు పక్కన పోవద్దు, ఆడ గోడ శిథిల వ్యవస్థలో ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇటువంటి ఏది జరగలేదు. ఇదే కాకుండా అక్కడ ఉన్న ఎవరైతే కల్లాలు నడిపే వ్యక్తులున్నో వారు పక్కాగా రైతులను వేధిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం రోజుకో విధానం తీసుకొస్తుంది. రోజుకో విధానం GPS ట్రాకింగ్లు అంటూ, లేదంటే కొనుగోలు కేంద్రాల్లో మార్పులు అంటూ, కొనుగోలు అంశంలో మార్పులు అంటూ పలు రకాల అంశాలు రోజు మార్పులు తీసుకొస్తున్నప్పటికీ కొంత రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మా కష్టాన్ని చూడాలని చెప్తున్నారు. ఈ ఎండలో మేము ఏం చేయాలని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ రోజు జరిగిన ఘటన వడగాళ్ల వాళ్ళు 10 గంటల నుంచే మొదలైంది. ఈ వర్షం కారణంగా భారీ వర్షం కురిసిన తరుణంలోనే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్న టైంలోనే పోయి ఆ గోడ పక్కన నిలబడ్డారు. ఆ నిలబడ్డ తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది. అంతా కూడా ఈ నష్టం ప్రమాదం జరగడానికి కారణం ఒక రకంగా ప్రభుత్వమే అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ లక్షెట్పేటలో జరిగిన ఘటన సంచలనంగా మారింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలోని ఓ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ సెంటర్ దగ్గర జరిగిన ఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. 4 రైతన్నల మరణానికి కారణమైంది. రాత్రి సమయంలో అక్కడ వరి ధాన్యం ఉంది. ఒకవైపు ఈదురుగాళ్లతో కూడిన వర్షం వస్తోంది. వెంటనే వెళ్ళి ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి ఆ రైతన్నలు చాలా భయంకరమైనటువంటి ఈదురుగాళ్ళు వర్షం వస్తున్న తరుణంలో ఒక్కసారిగా వచ్చి అటు ఒక రేకుల షెడ్ అక్కడ ఉంటే అక్కడ నిల్చొనిపోయారు. కానీ అంతలోనే ఆ రేకుల షెడ్ కూడా కుప్పకూలిపోయింది. వాళ్ళపై పడిపోవడంతో 4 స్పాట్లను మరణించారు. వెంకటేష్, అభిరామ్, లచ్చన్న అండ్ నాగరాజు వీళ్ళంతా స్పాట్లో మరణించారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ముందుగా లక్షెట్పేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత ఇటు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో దయచేసి ఆలోచించండి. ప్రభుత్వాలు కూడా త్వరితగతిన వెంటనే ఈ ధాన్యం కొనుగోలుని వేగవంతం చేసి కొనుగోలు చేయకపోతే ఇటువంటి ప్రమాదాలు మరింత వాటిలో అవకాశం. అట్ ది సేమ్ టైం ఈ మే 15వ తేదీ నుంచే ఋతుపవనాలు ఎంట్రీ అవుతున్నాయి. కాబట్టి కొంత వర్షాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మే 15 తారీఖు నుంచే వర్షాలు కురవచ్చు. కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. వెంటనే మీ ధాన్యాన్ని అక్కడ ప్రభుత్వానికి అమ్మే ప్రయత్నం చేయండి, లేదంటే ఐకేపీ కేంద్రాల్లో అమ్మే ప్రయత్నం చేయండి. లేదంటే డెఫినెట్గా ఈ వర్షాల కారణంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ధాన్యం మీద వాటిని ప్రొటెక్ట్ చేసేందుకు కవర్లు కప్పడము, తర్వాత తీసివేయడము, తర్వాత రకరకాలుగా ఇబ్బంది పడక తప్పదు. సో దయచేసి
కొంత ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం కూడా వెంటనే వీటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి 4 రైతన్నలు మరణించారు. లక్షర్పేటలో ఈ ఘటన జరిగింది. రాత్రి ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రం దగ్గర, ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరటువంటి ఆ పంటని కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా భారీ ఈదురుగాళ్ళు రావడంతో రైతుల మీద ఒక